గైస్ 9 ప్లానెట్స్ కి నవగ్రహాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా అర్థం చేసుకుందాం. మన సోలార్ సిస్టమ్ లో 9 ప్లానెట్స్ అనేవి మన సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి. అవి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. ఈ 9 ప్లానెట్స్ మన సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి. అయితే వీటిలో చివరి 3 గ్రహాలు అయిన యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనేవి మన ఎర్త్ కి దూరంగా ఉండడం వల్ల, అలానే అవి మన సోలార్ సిస్టమ్ లో సన్ కి చాలా దూరంగా ఉండడం వల్ల సన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ అనేది వాటిపైన తక్కువగా ఉండడం వల్ల ఎర్త్ పైన వాటి ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. సో అవి కాకుండా మనకి మిగిలేవి 6 ప్లానెట్స్ అండ్ ఇవి మన ఎర్త్ పైన ప్రభావం చూపిస్తాయి. వీటిలో మనం ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా వాటిని స్టడీ చేస్తున్నాం కదా, అంటే ఎర్త్ మీద వాటి ప్రభావాన్ని చూస్తున్నాం. సో ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 5 ప్లానెట్స్ అనేవి కనిపిస్తాయి. అవి మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్. వీటితో పాటు మన ఎర్త్ పైన ప్రభావం చూపించేవి మన సన్ అండ్ మూన్ కూడా, ఎందుకంటే అవి మన ఎర్త్ కి క్లోజెస్ట్ డిస్టెన్స్ లో ఉంటాయి కాబట్టి. సో టోటల్ గా 7 ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఫిజికల్ ప్లానెట్స్. వీటితో పాటు రాహు, కేతు అనే 2 ఎంటిటీస్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే మన ఎర్త్ సన్ చుట్టూ తిరిగే ఆర్బిట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్లిప్టిక్ ప్లేన్ అని పిలుస్తాం. ఈ ఎక్లిప్టిక్ ప్లేన్ కి నార్దర్న్ సైడ్ ని రాహు అని, సౌదర్న్ సైడ్ ని కేతు అని పిలుస్తారు. వీటిని కూడా ఇంక్లూడ్ చేశాక ఫైనల్ గా మన నవగ్రహాలు అంటే ముందుగా మన సోలార్ సిస్టమ్ లో మన ఎర్త్ పైన ప్రభావం చూపించేవి మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్. వీటితో పాటు సన్ అండ్ మూన్ ప్లస్ నార్దర్న్ ఎక్లిప్టిక్ అండ్ సౌదర్న్ ఎక్లిప్టిక్. వీటిని నవగ్రహాలు అంటారు. వీటిని తెలుగులో బుధుడు, శుక్రుడు, మంగళ, బృహస్పతి, శని, సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు అని పిలుస్తారు. వీటినే నవగ్రహాలు అంటారు.